సిద్ధం సభతో సమరభేరి మోగించనుంది వైసీపీ. ఆఖరి సిద్ధం సభకు బాపట్ల జిల్లా మేదరమెట్లలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సభకు సుమారు 15 లక్షల మందిని తరలివస్తారని అంచనా వేస్తున్నారు. ఈ సభలో సీఎం జగన్ ప్రసంగం కీలకం కానుంది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఖరారు కావడంతో సీఎం జగన్ ఎలా రియాక్ట్ అవుతారు, సిద్ధం వేదికపై నుంచి విపక్షాలపై ఎలాంటి విమర్శలు చేస్తారు అన్నది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మేదరమెట్ల సిద్ధం సభకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. ప్రకాశం జిల్లా అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గంలో సిద్ధం 4వ సభ వైసీపీ ఏర్పాటు చేసింది. మేదరమెట్ల దగ్గర సభా ప్రాంగణం అంతా కూడా సిద్ధమైంది. భారీగా సభను నిర్వహించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. ఇప్పటికే 3 సభలను సిద్ధం పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుంది. సిద్ధం సభల్లో చివరి సభగా ఇవాళ మేదరమెట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుంది. మధ్యాహ్నం తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత పార్టీ నేతలు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారాన్ని ఏ విధంగా చేయాలి, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లిన అంశంపైన ఈ అంశానికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మాట్లాడతారు. గతంలో టీడీపీ, జనసేనను ఆయన టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ప్రసంగాల్లో ప్రధానంగా జనసేనను కూడా టార్గెట్ చేస్తూ వచ్చారు. ఇవాళ జరగబోయే సభలో ఈ కూటమికి సంబంధించి పార్టీ ఏ విధంగా తీసుకుంటుంది, పార్టీ ఏ విధంగా వారిని టార్గెట్ చేస్తున్న అన్న అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ సభ ద్వారా మరో దశ ఎన్నికల ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతుంది. అందులో భాగంగా వివిధ వర్గాలకు సంబంధించిన కళలు అంటే ఆస్పిరేషన్స్ ఏమున్నాయో అవి జగన్ ఆస్పిరేషన్ గా పార్టీ క్యాంపెయిన్ తీసుకొని ముందుకెళ్లే అవకాశం కూడా ఇవాళ నుంచి అధికారికంగా ఈ క్యాంపెయిన్ ను ప్రారంభించబోతుంది. షెడ్యూల్ వచ్చిన తర్వాత అంటే మార్చి 16 నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభిస్తారని కూడా పార్టీ వర్గాల నుంచి సమాచారం అవుతుంది. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ ను కూడా ఖరారు చేసినట్టు 4 సభలను కూడా 3 సభలను ఇప్పటి వరకు వైసీపీ సిద్ధం సభలను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ఇప్పుడు కూడా 4వ సభను మేదరమెట్లో కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు భారీగా పార్టీ శ్రేణులకు ఇక్కడ తరలించేందుకు కూడా వైసీపీ అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసింది. ఇప్పుడిప్పుడే సభా ప్రాంగణానికి వైసీపీ కార్యకర్తలు 5 జిల్లాల నుంచి చేరుకుంటున్నారు. 44 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పార్టీ నేతలు, ముఖ్య నేతలు, కార్యకర్తలు వారంతా కూడా ఇక్కడ చేరుకుంటారు. జగన్ ప్రసంగాన్ని వినేందుకు వారంతా కూడా సభా ప్రాంగణానికి చేరుకుంటారు. వైపు వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. అదే సమయంలో మేనిఫెస్టోను కూడా ప్రకటించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. అదే సమయంలో అధికారికంగా 175 మంది అభ్యర్థులను, అసెంబ్లీ అభ్యర్థులను, 25 మంది లోక్సభ అభ్యర్థులను కూడా ప్రకటించేందుకు వైసీపీ సిద్ధమవుతుంది. దీనికి సంబంధించి త్వరలో ప్రకటన కూడా రాబోతుంది. ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించి కసరత్తును పూర్తి చేసింది. అధికారికంగా ప్రకటించడం మిగిలింది. మేనిఫెస్టో కూడా ప్రకటిస్తారు. ఆ తర్వాత మార్చి 16 నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. మేదరమెట్ల నుంచి కెమెరాను కోటితో కలిసి